ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజైతే మార్నింగ్ ఒక షార్ట్ వీడియో చేశాననమాట, అటుకుల పోహ. అది చేసిన తర్వాత నేను ఇంకా షార్ట్ వీడియో చేసేసి ఎడిటింగ్ చేసేసిన తర్వాత నేనైతే ఇక్కడ టిఫిన్ తింటున్నాను. ఇంకా అందరికీ అదే పోహ చేశాను కదా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఫుల్ వీడియోలో కావాలంటే కనుక కామెంట్ చేస్తే ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో నేను చేసి చూపిస్తాను. ఇప్పుడైతే ఈ చిన్న బాబు ఉన్నాడు కదా, శశాంక్ వాళ్ళ ఫ్రెండ్ తమ్ముడు అనమాట. సరదాగా ఇంకా విద్యు తీసుకొచ్చింది. ఇక్కడ వీడియో తీస్తున్నాను కదా, నేను తింటుంటే చూస్తున్నాడు. కొంచెం మెత్తగా చేసి పెట్టాను, నచ్చినట్టుంది టేస్ట్. అమ్మ అంటున్నాడు. తర్వాత నేను ఒళ్ళో కూర్చోబెట్టుకోవడానికి ట్రై చేశాను, కూర్చోకుండా దిగిపోయాడు అనమాట. చాలా అంటే చాలా క్యూట్గా ఉంటాడు. తెలుగు రాదు వీళ్ళకి, హిందీనే మాట్లాడతారు. ఇంకా ఇక్కడ కూర్చున్నాడు కదా, శశాంక్ ఫ్రెండ్ ప్రిన్స్ అనమాట. వీడి తమ్ముడు, వీళ్ళ బాబాయ్ కొడుకు అనమాట. ఇలా చక్కగా ఉమ్మడి కుటుంబం ఒకే ఇంట్లో ఉంటారు. ఇక్కడ సిటీలో ఉన్నా కూడా చాలామంది, మేము ఉండే కాలనీలో అందరూ కూడా అలానే ఉంటారు. అప్పుడప్పుడు చిన్న బాబుని తీసుకొస్తుంటారనమాట. सब मालूम है इसको, झूठा कर दिया भाई कर। नहीं नहीं नहीं, गंदा गंदा है। వీళ్ళ ముగ్గురికి కూడా ఇచ్చేసాను, శశాంక్ వాళ్ళ ఫ్రెండ్తో సహా. వీళ్ళందరూ పోహ అబ్బాయికి అయితే చాలా బాగా నచ్చింది. మా వాళ్ళు అయితే కొంచెం కొంచెం తిన్నారు. తినేసిన తర్వాత మేము ఇక్కడ 7 షాప్ అనమాట, మా ఇంటి దగ్గరలో ఉండే 7 షాప్. 7 షాప్ అంటే ఏంటంటే 7 షాపులు ఉంటాయి, అందుకే 7 షాప్ అని పేరంట. దాని దగ్గర ఇక్కడ వెజిటేబుల్స్ షాప్ ఉంటుంది. మేమైతే వెజిటేబుల్స్ కొనడానికి అయితే వచ్చామన్నమాట. నేను పిల్లలు వచ్చాము బండి మీద. ఇక్కడైతే మనకు నచ్చిన కూరగాయలు ఇలా వేసుకొని ఇస్తే వాళ్ళు బిల్లు చెప్తారనమాట లాస్ట్లో ఎంత అయింది ఏంటన్నది. నాకు ఇతను హిందీలో నెంబర్స్ నాకు తెలియవని చెప్పేసి ఇతనైతే నాకు తెలుగులో ఇంగ్లీష్లోనే చెప్తారనమాట నెంబర్స్. ఇక్కడ క్యాప్సికమ్ అలాగే బీన్స్ తీసుకున్నాను. ఇంకా కొత్తిమీర, క్యారెట్లు కూడా తీసుకున్నాను. ఆల్రెడీ నిన్నటి పప్పుచారు ఉందనమాట, సో దాంట్లోకి క్యారెట్ ఫ్రై చేద్దామని క్యారెట్లు తీసుకున్నాను. ఇక్కడికైతే గిఫ్ట్ కొంటాకైతే వచ్చాము. గిఫ్ట్ ఎవరికంటే ఈ కాలనీలో ఉండే 2 పిల్లల బర్త్డే అనమాట, అక్క తమ్ముడు. వాళ్ళకి గిఫ్ట్ పట్టుకెళ్ళాలంటే ఈవినింగ్ ఈరోజే, అందుకని చెప్పేసి ఇంకా తనకు ఒక గిఫ్ట్ తీసుకుంది. పైన ఇంకొక షాప్ ఉంటుంది, అక్కడేమో ఇంకొక గిఫ్ట్ తీసుకుందనమాట. ఏంటి చెస్ వైకుంఠపాలి ఉంటుంది కదా, అది తీసుకుంది. ఇంకొచ్చే దారిలో ఇక్కడైతే నేను ఫ్రూట్స్ తీసుకుందామని ఆగాను. ఇక్కడ ద్రాక్ష పళ్ళు ఉన్నాయి కదా, గ్రేప్స్ తీయగా ఉంటేనే తీసుకుందామని చెప్పేసి ఒక 2 తిని చూసాను, తీయగా ఉన్నాయి. సో అవి ఒక అరకిలో తీసుకుని ఇంటికి అయితే వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత విజ్జు అయితే వాళ్ళ ఫ్రెండ్ బర్త్డేకి గిఫ్ట్ అయితే ప్యాకింగ్ అయితే చేయడానికి రెడీ అయిపోయింది. ఒకటైతే చేసేసింది ఆల్రెడీ, ఇంకొకటి అయితే గిఫ్ట్ ప్యాకింగ్ చేస్తుంది. అక్కడే షాప్లో చేసిస్తారు. అదంటే నచ్చట్లేదంటే ఇవిడికి నేనే చేసుకుంటానని చెప్పేసి గిఫ్ట్ పేపర్ తెచ్చుకుని తనే ఇంటికి వచ్చాక గిఫ్ట్ ప్యాకింగ్ అయితే చేసుకుంది. నెక్స్ట్ నేనైతే ఇంకా వెజిటేబుల్స్ తెచ్చుకున్నాను కదా, క్యారెట్ అయితే పైన తొక్కంతా తీసేసుకొని ఇంకా క్యారెట్ ఫ్రైకి అయితే రెడీ చేసేసుకుంటున్నాను. క్యారెట్ ఫ్రై అయితే నేను సింపుల్గానే చేసేస్తాను, చాలా టేస్టీగా ఉంటుంది. కొబ్బరి ఉంటే కనుక లాస్ట్లో కొబ్బరి చల్లుకుంటే చాలా టేస్టీగా ఉంది. కానీ నేను కొబ్బరి కొట్టి దాన్ని ముక్కలు చేయడం నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, సో దానివల్ల నేను చేయలేదు. కానీ దగ్గు కూడా వస్తుంది, దానివల్ల నేను ఇంక యూస్ చేయలేదు. ఇప్పుడైతే క్యారెట్ ఫ్రైకి నేను సింపుల్గా ఇలా పోపు దినుసులు వేసేసి వెల్లుల్లి మాత్రం నేను ఫ్రైలో ఎక్కువ వేస్తాను. వెల్లుల్లి, ఉల్లిపాయలు వేసిన తర్వాత వేగిన తర్వాత, ఉల్లిపాయలు వేగక్కర్లొద్దు, క్యారెట్లతో పాటు వేగుతాయి. క్యారెట్లు వేసిన తర్వాత ఇందులో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసేసి మగ్గనివ్వాలన్నమాట, సిమ్లోనే ఉడకనివ్వాలి. ఈ క్యారెట్లు చాలా త్వరగానే ఉడికిపోతాయి. ఇంకొక క్యారెట్లు ఉంటాయి ఇవి కొంచెం వాటర్గా ఉంటాయి కదా, ఇంకొక క్యారెట్లు అయితే కొంచెం గట్టిగా ఉంటాయి, అవి కొంచెం టైం పడతాయి. ఇవైతే చాలా అంటే చాలా త్వరగా ఫ్రై అయిపోతాయి, ఉడికిపోతాయి. ఇవైతే పప్పుచారు, నిన్నటి పప్పుచారు ఉంది. ఈ పప్పుచారులోకి నేనైతే క్యారెట్ ఫ్రై చేశాను అనమాట. ఇంకైతే వంట అయిపోయిన తర్వాత నేను ఇంకా హాల్లో ఇలా చాప వేసుకుని కూర్చొని టీవీ దగ్గర కూర్చొని నేను శశాంక్కి తినిపిస్తూ నేను తింటాను. విజ్జుకి అయితే ఒక ప్లేట్లో పెట్టిచ్చేస్తాను. శశాంక్ తినిపించడానికి ఒక గంట పడుతుంది అనమాట. ఒక్కొక్క ముద్ద చిన్న పిల్లలు, ఒక 2-3 ఇయర్స్ పిల్లలు కూడా తినరు, అంత దారుణంగా తింటాడు. ఒక్కొక్క ముద్ద ఒక్కొక్క అరగంట తింటాడనమాట నోట్లో పెట్టుకుని. వాడికి తినిపించడానికే సరిపోతుంది నాకు టైము. నీరసం వస్తుంది, ఇంకా నాకు ఇంక తినాలని కూడా ఆకలి కూడా చచ్చిపోతుంది వీడికి అన్నం తినిపించేసరికి.
ఇంకా ఇదేనండి ఈరోజు చిన్న వ్లాగ్ అయితే నేను చేశాను, ఎక్కువ తీయలేదు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక నా ఛానల్లో పాత వీడియోస్ కూడా చూడండి. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.